హాయ్ అందరికీ నమస్కారం. అన్స్టాపబుల్ షోలో ఈసారి అల్లు అర్జున్ గారు రాబోతున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 రెండుగా రాబోతోంది. నవంబర్ 15న ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. 5 నిమిషాల నిడివిగల ఈ ప్రోమోలో ఏముంటుంది అని సర్వత్రా అందరికీ ఆసక్తి నెలకొంది. దీనికి రీజన్ ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీ తోటి అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి ఏదో కొంత విభేదాలు అనకూడదు, దాన్ని కొంత గ్యాప్ వచ్చింది అంటున్నారు కదా. ఆ గ్యాప్ వచ్చింది అన్న దాని మీద ఆసక్తిగా ఏం సమాధానాలు చెప్తారు అల్లు అర్జున్ గారు, ఏం ప్రశ్నలు బాలకృష్ణ గారు అడుగుతారు అనేది చాలామంది ఆసక్తిగా చూశారు. అయితే అందులో సగమే వచ్చింది అనుకుంటున్నా, పార్ట్ 2లో మిగతా వస్తుందేమో. అయితే ఒక్కసారి దాన్ని అనలైజ్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేషనల్ అవార్డు రాగానే మీకేమనిపించిందని బాలకృష్ణ గారు అంటారు. సహజంగానండి తెలుగు అంటే మనకున్న నానుడు ఏంటంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది విజేతల లక్షణం. బహుశా నేనేమనుకున్నానంటే, నటుడిగా నా ప్రయత్నం నేను చేస్తూ పోతూ ఉంటాను, ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నేషనల్ అవార్డు కూడా రావడం సంతోషం. తెలుగు ఇండస్ట్రీకి ఇప్పటివరకు రాలేదు, అలాంటిది నా ద్వారా రావడం అనేది మరింత సంతోషాన్ని ఇస్తోంది. మహామహులు చిరంజీవి గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు ఇలాంటి మహోన్నతులు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాకపోవడం శోచనీయం. బట్ ఇప్పటికైనా వచ్చింది, నా ద్వారా రావటం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి ఉండుంటే, ఆ రకంగా చెప్పుంటే చాలా హుందాగా ఉండేది. కానీ అల్లు అర్జున్ గారు ఏమన్నారు తెలుసా? అల్లు అర్జున్ గారి స్పందన చాలా అంటే చైల్డిష్గా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, చెక్ చేశారట, అన్ని అవార్డులు మనకు వచ్చినాయి, నేషనల్ అవార్డు అనుకుని ఒకసారి చెక్ చేసుకున్నారట. తెలుగు వాళ్ళకి ఇప్పటివరకు రాలేదు. వెంటనే రౌండప్ చేశారట, దీన్ని కొట్టాలనుకున్నారట, కొట్టారట. ఏమన్నా హుందాతనం ఉంది ఇందులో? మిత్రులారా, మీరు కూడా నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి, మీరు కూడా కామెంట్లు పెట్టండి. సరే, ఇక్కడ నేను ఒక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నా. ఇప్పటివరకు రాకపోవటం అనేది అన్యాయం అని చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలుగువారి పట్ల బాలీవుడ్లో ఒక రకమైన నిర్లక్ష్యం, చిన్న చూపు ఉందని అనేక సందర్భాల్లో చిరంజీవి గారే చెప్పారు కదా. 1992లో ఆపద్ బాంధవుడు సినిమాకి చిరంజీవి గారికి నేషనల్ అవార్డు ఖరారైపోయింది. లాస్ట్ మినిట్లో కుట్ర చేసి దాన్ని మార్చి మిథున్ చక్రవర్తి గారికి ఇచ్చారు అని ఆ సినిమా తీసిన నిర్మాత కొడుకైన ఏడిది శ్రీరామ్ గారు మొన్న చెప్పారు ఈ మధ్యకాలంలో. కాబట్టి చిరంజీవి గారికి, ఏఎన్ఆర్ గారికి, ఎన్టీఆర్ గారికి రాలేదంటే అవార్డులో లోపం ఉందనుకోవాలి తప్ప వాళ్ళ పర్ఫార్మెన్స్ కాదు కదా. బట్ ఈవెన్ దో ఇప్పటిదాకా వచ్చింది, అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం, అల్లు అర్జున్ గారు మంచి యాక్టర్, అందులో డౌట్ ఏం లేదు కదా. సో బట్ అల్లు అర్జున్ గారి స్పందన కొంత చైల్డిష్గా అనిపించిందని నా ఫీలింగ్. తర్వాత రెండో అంశం, చిరంజీవి గారి ఫోటో, కొంతమంది స్టార్ల ఫోటో చూపిస్తాను, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి, మీ యొక్క స్పందన తెలియచేయండి అన్నారు బాలకృష్ణ గారు. చిరంజీవి గారు ఫోటో చూపించారు. చిరంజీవి గారికి అల్లు అర్జున్ గారు ముద్దు పెడుతున్నారు. అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు హీరో అయిన తర్వాత ఇది పెడుతున్న ఫోటో చూపించిన తర్వాత అల్లు అర్జున్ గారు దాని మీద బహుశా చిరంజీవి గారి గురించి చాలా హుందాగానే స్పందించినట్టుగా నాకు అనిపించింది. అయితే చెప్పాల్సినంత చెప్పారా లేదా నాకు తెలియదు, ఎందుకంటే పూర్తిగా చూపించలేదు. ఏదో అంటే గతంలో ఏం చెప్పి ఉన్నారు అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు అనేవారు లేకపోతే మేమందరం లేము, ఆయన వేసిన ఈ బాటలో మేమంతా ప్రయాణం చేస్తున్నాం, అనేక ముళ్ళు ఇలాంటి కఠినమైన బాటని మా కోసం ఆయన చాలా సాఫీగా తీర్చిదిద్దారు, ఆయనే లేకపోతే మేమందరం లేమని చెప్పిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు లేరు. ఆయన కాదు ఇప్పుడున్న అల్లు అర్జున్, ఇప్పుడు వేరే వెర్షన్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఇప్పుడు ఏ ఉన్నారు కదా, మరి ఏం చెప్పుంటారు ఈ అంశం పట్ల? ఇప్పుడు కూడా చిరంజీవి గారే మాకు మార్గదర్శనం, చిరంజీవి గారే మాకు బాటలు వేశారనో, చిరంజీవి గారు లేకపోతే మేము ఇలాంటి మాటలు చెప్పుంటారా? డౌటు. కానీ ఎపిసోడ్ చూసేంతవరకు దాని మీద మనం కామెంట్ చేయకూడదు. బట్ హుందాగానే స్పందించి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే మరి చిరంజీవి గారి గురించి హుందాగా స్పందించకపోతే అది సంస్కారహీనం అవుతుంది కదా. ఆ తర్వాత అమ్మ ఎప్పుడైనా కొట్టారా అని వాళ్ళ అమ్మగారు, ఈ షోలో ఏంటంటే వాళ్ళ అమ్మగారు కూడా పాల్గొన్నారు. వాళ్ళ అమ్మగారిని అడిగారు, అమ్మ ఎప్పుడైనా మీరు కొట్టారా అల్లు అర్జున్ అంటే, అల్లు అర్జున్ గారు అన్నారు, కొట్టడం ఏంటండి, దేంతో కొట్టలేదని అడగండి, ఏది దొరికితే దాంతో కొట్టేవారు అమ్మ అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే, ఏది మిమ్మల్ని మార్చిన వెపన్ అంటే ఆమె కొట్టేటప్పుడు ఇంట్లో మార్పు వచ్చిందా అనే ఉద్దేశంతో ఏ వెపన్ మీలో మార్పు తీసుకొచ్చింది అనగానే అల్లు అర్జున్ గారు వెంటనే అంటారు, స్నేహ అనే వెపను నాలో మార్పును తెచ్చింది అన్నారు. బహుశా
అల్లు అర్జున్ 2.0 అవటానికి కారణం స్నేహ గారని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. గతంలో అల్లు అర్జున్ వేరు, ఇప్పుడు అల్లు అర్జున్ వేరు అనుకుంటున్నాం కదా. ఈ 2.0 అవటానికి కారణం స్నేహారెడ్డి గారా అనే ఒక ప్రశ్న ఉన్నది. బహుశా ఆ క్రమంలో ఆన్సర్ కూడా దానికి సింక్ అయింది అనిపిస్తోంది. ఆ తర్వాత ప్రజెంట్ జనరేషన్లో ఏ హీరో అంటే ఇష్టము, ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగారు. సో దానికి ఏం చెప్పి ఉంటాడనేది మనకి ఇంకా తెలియదు, అది ప్రోమోలో చూపించలేదు. డాన్స్లో నువ్వే నెంబర్ 1 అని నువ్వు అనుకుంటావు కదా, అసలు నెంబర్ 1 ఎవరు అని బాలకృష్ణ గారు అడిగే క్రమంలో డాన్స్లో నువ్వే నెంబర్ 1 అని అనుకుంటావు కదా అనగానే ఫిక్స్ అయిపోండి, నేనే నెంబర్ 1. మీరు చెప్పారు కదా, నేను తీసేసుకుంటున్నది, నేనే నెంబర్ 1. గతంలో చెప్పిన ఒక ఆన్సర్ చెప్పనా, మీరు డాన్స్లో నెంబర్ 1 కదా అంటే ఆయన వెంటనే నేను కాదు నెంబర్ 1, రామ్ చరణ్ నెంబర్ 1 అని చెప్పారు. ఎందుకు అంటే రామ్ చరణ్ ఆ మూమెంట్స్ కట్ చేసినంత షార్ప్గా నేను కట్ చేయలేను మూమెంట్స్. రామ్ చరణ్ పెద్దగా దృష్టి పెట్టాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే రామ్ చరణ్ కంటే నేనేమి అంత గొప్ప డాన్సర్ని కాదు అని గతంలో చెప్పున్నారు అల్లు అర్జున్ గారు. బహుశా ఈ అంశంలో రామ్ చరణ్ గారి పేరు ప్రస్తావిస్తారా లేదా అనేది నాకు తెలియదు. బహుశా ప్రస్తావిస్తారో లేదో ఈ 2.0 అనేది చూడాలి. సో ప్రజెంట్ జనరేషన్లో ఏ హీరో అంటే ఇష్టం అంటే కూడా ఏం చెప్పుంటారనేది ఆసక్తికరమే. ఇది పార్ట్ 1 అండి. ఈ పార్ట్ 1లో కేవలం అల్లు అర్జున్ గారు వాళ్ళ అమ్మగారు పాల్గొన్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగతంగా జరిగింది, నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో జరిగింది. ఇది వాస్తవానికి పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ యొక్క ఇంటర్వ్యూ జరిగింది. బహుశా పార్ట్ 2లో సినిమా గురించి ఉండొచ్చు. సుకుమార్ గారు అలాగే రష్మిక గారు వీళ్ళందరూ కూడా పాల్గొనొచ్చు పార్ట్ 2లో. పుష్ప 1 అప్పుడు కూడా వీళ్ళంతా పాల్గొన్నారు, పుష్ప 2 అప్పుడు కూడా వీళ్ళంతా పాల్గొనే అవకాశం ఉంది. అది బహుశా నేను అనుకుంటాను నవంబర్ 15న మొదటి ఎపిసోడ్ ప్రసారం అయితే నవంబర్ 30న కానీ లేకపోతే డిసెంబర్ 1 కానీ ఈ సెకండ్ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది అనుకుంటా. అయితే ఇక్కడ మిగిలిపోయిన ఇష్యూస్ ఏంటి, బహుశా పార్ట్ 2లో దీనికి సమాధానం వస్తుందేమో అని చాలామందితో పాటు నేను కూడా ఆసక్తిగా ఉన్నా. నంద్యాల ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు, అలాగే కరెంట్ పాలిటిక్స్ మీద ఆయన అభిప్రాయం ఏంటి, ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి కదా దాని మీద ఆయన ఏమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యామిలీ సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఏ రకంగా అల్లు అర్జున్ గారు చూస్తున్నారు, ఈ అంశాల పట్ల అల్లు అర్జున్ గారు స్పందిస్తే చూడాలని, అలాంటి ప్రశ్నలు బాలకృష్ణ గారు అడిగితే చూడాలని నేనైతే అనుకుంటున్నా. ఇటీవల కాలంలో మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ దేశంలో ఏ హీరోకి లేదు, అలాంటి ఫ్యాన్స్ నాకున్నారు అంటూ ఆయన చెప్పడం, అది కూడా నా ఫ్యాన్స్ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పటం, అంటే ఇవన్నీ కూడా కొంత అల్లు అర్జున్ 2.0 బాగా స్పష్టంగా కనపడుతున్నాడు. ఎక్కడా తగ్గేదేలా, నేను ఎవరిని ఏమనుకుంటే అదే చేస్తా, ఎక్కడికి కావాలంటే అక్కడికే వెళతా, ఇవన్నీ చెప్పడం అంటే నర్మగర్భంగా తనను తాను డిస్టెన్స్ చేసుకుంటున్నారు అనమాట. మెగా ఫ్యామిలీతో తనను తాను విడిగా చూపించుకోవాలి అస్తిత్వాన్ని అనే ఒక ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నము ఒక నెగటివ్ షేడ్లో వెళుతుందన్నది అల్లు అర్జున్ గారు గమనించట్ల. ఎవరికి వారికి అస్తిత్వం ఉండడం అనేది అవసరమేనండి, అది దాంట్లో ఎవరు తప్పు పట్టేది లేదు. కానీ ఆ అస్తిత్వాన్ని తీసుకునేటప్పుడు హుందాగా అస్తిత్వాన్ని మనం పొందాలే తప్ప ద్వేషభావంతో, హేట్రెడ్ స్పీచెస్తో, హేట్రెడ్ మాటలతోటి, ఆ రకమైన మాటల ద్వారా నేను అస్తిత్వాన్ని పొందుతానంటే అది కరెక్ట్ కాదు, ఆ పందా కరెక్ట్ కాదు. బహుశా అల్లు అర్జున్ గారు తెలిసే చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా నాకు తెలియదు, కానీ బహుశా అరవింద్ గారన్నా చెప్పి ఉంటే బాగుండేది. బట్ ఏదేమైనా ఒక వివాదానికి ఈ ఇంటర్వ్యూలు ఫుల్ స్టాప్ పెట్టేలా ఉంటాయని నేను భావిస్తున్నా, ఉండాలని నేను ఆశిస్తున్నా.